నిహారిక గారు మీరిద్దరు అంటే కాంపిటీషన్ కూడా పెట్టుకున్నారు ముందు క్రికెట్ అని అది ఈ 2 సినిమాలు. అంటే ముందు మీరు అనుకున్నారా 2 సినిమాలు కూడా ఆడతాయి ఈ కాంపిటీషన్‌లో అని ముందే? తను ఈ సినిమా నిహారిక ఈ సినిమా చూడలేదు. అట్ ద సేమ్ టైం నేను కమిటీ కుర్రాళ్ళు చూడలేదు. బట్ ఎప్పుడు నాకు నాట్ ఓన్లీ అంటే అదేదో మన నిహారిక గారి సినిమానే కాదు, ఏ సినిమా వచ్చినా కూడా ఐఎమ్ ఆల్వేస్ స్పోర్టివ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్ అబౌట్ ద అదర్ ఫిల్మ్స్ ఆల్సో. ఎందుకంటే నేను అనుకునేది ఎప్పుడు కూడా సినిమాలు బాగా ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది. అందుకనే ఎప్పుడైతే ఆ ప్రపోజల్ వచ్చిందో నేను 100% చేద్దామని చెప్పాను. ఎందుకంటే అది 2 సినిమాలకి ప్రమోషన్ అవుతుంది. ఈరోజు ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇది. అండ్ హానెస్ట్గా కూడా నేను ఆ సినిమా అన్ని సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటాను ఎప్పుడు కూడా. అది అనుకుని చేసింది కాదు, యాదృచ్ఛికంగా ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇద్దరం వెళ్ళాము. ఏమో ఆ ముహూర్తం ఏంటో తెలియదు, 2 సినిమాలు కూడా బాగా సక్సెస్ అయినాయి. అలాగే సార్, అంటే మీరు కొన్ని సినిమాలు మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్లాన్ చేసి ఉంటారు. అవి డిసప్పాయింట్ చేసినప్పుడు ఎలా తీసుకుంటారు? ఇలా ఓ కాన్ఫిడెన్స్‌తో వెళ్ళినప్పుడు చిన్న సినిమాలు సక్సెస్ అయినప్పుడు ఎలా తీసుకుంటారు? అంటే అది నాకు దేవుడిచ్చిన వరమో ఏంటో తెలీదు. 100% ఏంటంటే బిఫోర్ రిలీజ్ ఒక్క 1 వీక్ అంటే ఎస్కేఎన్కి మా శ్రీను ఇలాంటి వాళ్ళు బాగా నాకు క్లోజ్గా ట్రావెల్ చేసే వాళ్ళు తెలుస్తుంది. ఒక 1 మంత్ ముందు అయితే తెలిసిపోతుంది, అరే ఇది కొంచెం లిమిటేషన్స్ ఉన్న సినిమా, లేదరా ఇది గట్టిగా మీద పడదాం, ఇది గట్టిగా ఉంది సినిమా. ఎట్లాగేంటంటే ఒక 1 మంత్ ముందు మాత్రం ఒక వైపు తెలుస్తుంది. తెలిసినా కూడా ఏ రోజు కూడా డిసప్పాయింట్ అవ్వము, ఎందుకంటే మనం ఏదో దేవుళ్ళం కాదు ఇక్కడ. సో అందుకని చెప్పి 100% ఆ సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ ఎదరికి తీసుకెళ్తంలో కానీ ఎటువంటి తేడా అయితే ఉండదు. ముందే మెంటల్గా ప్రిపేర్ అవుతాను, ఓకే దీని లిమిటేషన్స్ ఎక్కడి వరకు ఉండొచ్చు అని. ఇప్పుడు వరకు అయితే నా ఎక్స్పెక్టేషన్ అట్లాగా రాంగ్ అయింది అయితే ఇంకా మేబీ గాడ్ గ్రేస్ ఇంకా ఆ ఫామ్ అయితే ఉంది, జడ్జ్ చేయగలిగే ఫామ్ అయితే. హాయ్ బన్నీ గారు, నా పేరు వెంకట్ 10 TV సార్. సినిమా రిలీజ్ 1 వీక్ అవుతుంది, సెకండ్ వీక్ కూడా బాగానే పోతుంది, థియేటర్ కూడా పెంచారు. ఈ మధ్యలో ఏంటంటే ఇందిరా రావటం కొద్దిగా మీకు ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా అయిందా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే? ఒక్కరోజు ఆయన గురించి 1 డే ఇది చేయడంలో అసలు పెద్ద ఏముందండి. నిన్న దేవి థియేటర్ అయితే ఫస్ట్ షో అడిగారు, హ్యాపీగా ఇచ్చాం. ఎందుకంటే ఆయనకి అసలు దాన్ని నేను కూడా మొన్న ఒక థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాను మధ్యలో ఒక 5-10 నిమిషాలు. 100% అసలు దానికి అసలు అసలు ఆలోచన నా బ్రెయిన్లో రాలేదు ఇప్పుడు వరకు కూడా. రాలేదు హానెస్ట్గా రాలేదు. అంటే ఇప్పుడు సీడెడ్ ఒకసారి మొత్తం సక్సెస్ టూర్ వేసారు, మరి సెకండ్ వీక్ ఇటు తెలంగాణ మొత్తం ఇటు ఆంధ్ర సైడ్ పంపిందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మన మ్యాట్ షూటింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, అలాగే మన సుబ్బుకి 2-3 షూటింగ్లు రన్నింగ్లో ఉన్నాయి, అంకిత్కి షూటింగ్ రన్నింగ్లో ఉంది. వీళ్ళందరితో కూడా అవతల సినిమాలు కూడా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకుని ప్లాన్ చేసుకోవాలి ఇది. ఓకే. ఇంకోటి బాస్ గారు, అంటే ఇప్పుడు అరవింద్ గారి తర్వాత మీరు ఎస్కేని ఇలా అంటే నెక్స్ట్ జనరేషన్లో ప్రొడ్యూస్ చేస్తూ ఇలా డైరెక్టర్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు కూడా పెద్ద సినిమాలకు వెళ్తున్నారు, సీను హిందీ ఇలా వెళ్తున్నారు కదా. మరి నెక్స్ట్ మీ తర్వాత ఎలా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నారు? లేదండి, అంటే మా జర్నీస్ ఈజ్ విత్ గీతార్స్లో చాలా క్లారిటీగానే ఉంటాయి. ఇప్పుడు కూడా అరవింద్ గారు ఏంటంటే వెరీ క్లియర్గా ఉంటారు విషయాల్లోని. ఇప్పుడు ఎస్కేఎన్ బేబీ హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు, తర్వాత మేబీ ఇంకా 2-3 పెద్ద సినిమాలు చేయొచ్చు, నేను 2-3 పెద్ద సినిమాలు చేయొచ్చు. ఆల్రెడీ గీతార్స్లో ఏంటంటే ఒక 4-5 ప్రొడ్యూసర్స్ని రెడీ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు విజయక్ వచ్చింది. విజయక్ కూడా ఒక నెక్స్ట్ ఐ థింక్ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ కానీ నెక్స్ట్ వచ్చే విష్ణు గారి సినిమా కానీ ఇవన్నీ కూడా తన ఎదురుండి లీడ్ చేస్తుంది. అలాగా ధీరజ్ ఉన్నాడు, అలాగే ఇప్పుడు భాను వీళ్ళందరూ కూడా ట్రైన్ అవుతున్నారు. 100% ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి ఐ థింక్ గీతార్ట్స్ నుంచి 4-5 ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం, అంటే నాకు తెలిసి డైరెక్టర్స్ని యాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ ఉన్నాయి, కానీ ప్రొడ్యూసర్ని ప్రొడ్యూస్ చేసే బ్యానర్ అయితే నాకు తెలిసి గీతార్ట్స్. దట్ నాట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద అవుట్ సైడ్ పీపుల్ మేమంతా కూడా. బన్నీ గారు, బన్నీవాస్ గారు సార్, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే కాంబినేషన్స్ ఓటీటీ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి కొంతకాలం మార్కెట్ నడిచింది సార్. మళ్ళీ బ్యాక్ టు రూట్స్ థియేటర్స్ దగ్గరే తేల్చుకుందాం అనే మూడు కనిపిస్తుంది ఇప్పుడు. ఓటీటీ మీద డిపెండ్ అవ్వని సక్సెస్ని కనిపిస్తున్నాయి కమిటీ కుర్రాళ్ళు కానీ ఆయి కానీ. మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అంటే థియేటర్స్ దగ్గరే ఆడియన్స్ని సినిమా సత్తా ఏంటో థియేటర్స్ దగ్గరే చూద్దాము అనే మూడ్ అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఆయి కమిటీ కుర్రాళ్ళు చూస్తుంటే. లేదండి, ఇంకా ఇప్పుడు ఆయికి కానీ కమిటీ కుర్రాళ్ళు కానీ చూస్తే ద టాక్ వర్సెస్ ఫుట్ఫాల్.
దగ్గర చూస్తే స్టిల్ ఐ ఫీల్ లైక్ ఒక 30-35% ఇంకా రాలేదు ఈ ఆడియన్స్ థియేటర్స్కి. వాళ్ళందరూ ఏంటంటే ఇది 4th వీక్లో వస్తుందో 5th వీక్లో వస్తుందో చూద్దాంలే అని చెప్పి దే ఆర్ యూజ్డ్ టు వాచ్ ద ఫిలిమ్స్ ఆన్ ద టీవీస్. ఆ కల్చర్ నుంచి మళ్ళీ మనం పాత కల్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈరోజు చూస్తే థియేటర్కి వెళ్తే మీకు బయటకు వచ్చినప్పటికి మీ మనసు చాలా లైట్ అయిపోతుంది. అట్లాంటి ఫీలింగ్స్ని మనం ఒక 100 మంది 200 మంది మధ్యలో చూస్తేనే ఆ బౌన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా ఇట్లాంటి సినిమాలకి. స్టిల్ ఆడియన్స్ ఇంకా 30-35% ఇంకా ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకుంటున్నారు. బట్ ఆ కల్చర్ని దూరం చేయాలంటే 100% అది అందరూ కలిసి కట్టుకుని వెళ్తేనే తప్పితే అది పని జరిగేది కాదు. మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా ఫుల్గా ఆడియన్స్ అయితే ఈ సినిమాలకు వచ్చేయలేదు. ఇప్పుడు మీకు 100% లవ్ కావచ్చు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కావచ్చు, కావచ్చు, అంటే ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేసేటప్పటికి చాలా ప్రయోగాత్మకంగా మొదలైనవి. ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత అవి రిఫరెన్స్లుగా మారినాయి. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ మ్యాన్ జర్నీ అండి. ఈ జర్నీలో ఇప్పుడు సపోజ్ మీకు ఇందాక ఎస్కే అని అన్నాడు 100% లవ్ కానీ ఏ సినిమా అయినా సరే నాది ఇట్స్ ఏ టీమ్ జర్నీ మాది ఎక్కువ కూడా. ఇప్పుడు మా కంపెనీలో కానీ మా చుట్టూ ఉండే మనుషుల్లో కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఇదేదో ఒకళ్ళు ఇండివిజువల్ సక్సెస్ అని కాకుండా అందరం కలిపి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక టీం కింద ఉంటాం. కోపాలు వస్తాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి. జరిగినా కూడా మళ్ళీ పొద్దున్నే లేచినప్పటికీ మళ్ళీ సినిమాయే మాకు ప్రయారిటీ. సో ఈ జర్నీలో నాకు నిజంగా ఏదన్నా అనుభూతి మిగిలింది అంటే కనుక అది నా ఫ్రెండ్స్, నా మనుషులు, నా చుట్టూ ఉన్న మనుషులు, వీళ్ళు వాళ్ళతో ఉండే నా చిన్న గొడవలు, వాళ్ళతో ఉండే చిన్న కోపాలు, వాళ్ళతో ఉండే గిలికజ్జాలు, ఆ లవ్ ఎఫెక్షనే నాకు ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. కాంబినేషన్స్ వైజ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఇది ఉందా సార్ మీరు ప్రొడ్యూస్ చేసే మూవీస్? యా, ఎందుకంటే ఇప్పుడు అరవింద్ గారు గేర్ చేంజ్ చేస్తున్నారు. ఆయన మొన్నటి వరకు ఏంటంటే ఈ కరోనా టైం ఈ అన్నిటి మీద ఫ్రమ్ అలవైకుంఠపురం తర్వాత నుంచి కొంచెం స్లో అయ్యాం. వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బిగ్ రిస్క్స్ అని. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది, వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వెళ్తున్నాయి, వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ సక్సెస్ అవుతున్నాయి అనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి హీస్ చేంజింగ్ ద గేర్. ఎస్కే అన్న, ఇప్పుడు మీరు చేసే సినిమాలు ఎంటర్టైన్మెంట్ని నువ్వు ఎంత ఇష్టపడతావో తెలుసు. పర్సనల్గా యు ఆర్ ద మోస్ట్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది ఆన్ ద స్టేజ్. ఎక్కడైనా ఏం మాట్లాడతాడా అని ఎదురు చూసే రేంజ్కి వెళ్ళావు నువ్వు. అది బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అంటే ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ప్రొడ్యూసర్గా అయినా సరే ఆ రూట్స్ ఎక్కడ మర్చిపోలేదు, ఇంకా అక్కడికి ఉండటానికి కూడా ఇష్టపడుతున్నావు. ఏంటన్నా? ప్రొడ్యూసర్ అంటే ఆ ఫ్రైడేనే నేను తీసుకుంటాను తప్ప మిగతా హాలిడేస్ నేను ఒక అభిమానిని, ఒక మూవీ లవర్ని అంతే ఉంటాం. కదా ప్రొడ్యూసరు ఈ సక్సెస్ ఏం బ్రెయిన్లో ఉండవు. తీసుకున్నప్పటి నుంచి మనం తెలియకుండా ఒక వెయిట్ క్యారీ చేస్తాం. సో ఆ వెయిట్ నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను బైక్ మీద వెళ్తుంటాను, స్ట్రీట్ ఫుడ్డే తింటుంటాను రోడ్డు పక్కన. ఇప్పుడు చాలామంది చూసి ఏంటి సార్ మీరు ఎక్కడ, అలవాటు అయిపోయింది. అందుకని మన సక్సెస్ ఆ రోజుకే, ఫ్రైడేకే. మిగతా అన్ని డేస్ మళ్ళీ ఒక సినిమా అభిమాని అంతే. హిందీలో అడుగు పెడుతున్నావు కదా, ఏంటి ఎలా ఉంది అక్కడ ఎక్స్పీరియన్స్? కానీ